తెలుసా? చైనాలో ఒక చిన్న తప్పు వల్ల 4 కోట్లకు పైగా జనాలు చనిపోయారని? చెప్పు. 1958లో మావో డిజం చైనాకు అధ్యక్షుడిగా ఉండేవాడు. అప్పుడు అగ్రస్థానంలో ఉన్న అమెరికా మరియు బ్రిటన్ను చూసి వచ్చే 15 సంవత్సరాలు చైనాని అగ్రస్థానంలో పెట్టాలని మావో డిజం చేసిన అతిపెద్ద తప్పు ద 4 క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం. ఈ క్యాంపెయిన్లో భాగంగా చైనా ఎదగాలంటే మనం 4 కీటకాలను చంపాలని. మొదటిది ఈగ మరియు దోమ మరియు ఎలుక, ముఖ్యంగా పిచ్చుక. పిచ్చుక వల్ల సంవత్సరానికి 2 నుంచి 3 కేజీల ధాన్యం ఆదా అవుతుందని ప్రజలకు చెప్పడంతో ప్రజలు పిచ్చుకలపైన దండయాత్ర మొదలుపెట్టిన రోజే కొంతమంది వెంటాడి, మరి కొంతమంది షూట్ చేసి, మరి కొంతమంది డోలు కొడుతూ వాటిని ఆకాశంలోనూ తిరిగి అలసిపోయి కిందికి పడేంత వరకు చూసి వాటిని వెంటాడి చంపారు. వాళ్ళు చేసిన ఈ తప్పు వల్ల చైనాలో చిన్న చిన్న పురుగులు మరియు మిడతలు ఎక్కువై ప్రతి పంటను నాశనం చేసి చైనాను ఒక పెద్ద కరువులాగా తయారు చేశాయి. అప్పుడు తెలిసొచ్చింది మావో డిజాంగ్కి పిచ్చుకలు ఓన్లీ ధాన్యాన్నే కాదు పురుగులను కూడా తింటాయని. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే చైనా మొత్తం కరువులో మునిగిపోయింది. ఈ కరువులో తినడానికి తిండి లేక, మరి కొంతమంది ఆకలి తట్టుకోలేక మట్టిని తిని అలా 4 కోట్ల మంది పైగా జనాలు చనిపోయారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం నేచర్ని డిస్టర్బ్ చేస్తే నేచర్ మన ఫ్యూచర్ని డిస్టర్బ్ చేస్తుందని. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.